మొన్నటిదాకా మీషోలో ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే చాలు నాకు మా ఆయనకి మస్తు గొడవ అయ్యేది. ఇక గిట్లయితే కాదని చెప్పి ప్యాకెట్ మనీ దాచుకొని మరి తనకు తెలియకుండా ఆర్డర్ పెట్టుకున్నా. కానీ ఇప్పుడు ఏకంగా మీషో రివ్యూస్ స్టార్ట్ చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ చాలా ఉంటాయి. బట్ బడ్జెట్ లో దొరకాలి అంటే నేను మీషోని చూస్ చేసుకుంటా. ఒకేసారి ఒక 2-3 వేల రూపాయలలో అయితే తీసుకుంటా ప్రొడక్ట్స్ లైక్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎనీథింగ్ ఏదో ఒక ఐటమ్ మీషో నుంచి అయితే తీసుకుంటా. కొరియర్ రిసీవ్ అయ్యాక రివ్యూ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెడతా. అందులో ఏమైనా నచ్చితే డెఫినెట్ గా ఉంచేసుకుంటా. రిటర్న్ పెట్టినాక 2 days లో నా మనీ నా అకౌంట్ కి యాడ్ అయిపోద్ది. బట్ రివ్యూస్ చేసి అప్లోడ్ చేసిన వీడియోని చూసి ఎవరో ఒకరు కొనుక్కుంటారు కదా, సో అందులో నుంచి నాకు కమిషన్ వస్తుంది అన్నట్టు. లైక్ 2 rupees కావచ్చు, 0.5 rupees కావచ్చు, లేదంటే 10 rupees ఇలా. ఫస్ట్ మనం ఏదైనా పని చేయాలంటే మన రూపాయి ఖర్చు కావాలి కదా, అందుకోసమే ఫస్ట్ నేను నా మనీ పెట్టి నేను ఆర్డర్ పెడతా అన్నట్టు. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని అంటారేమో. యాక్చువల్ గా రివ్యూస్ చేస్తున్నారంటే చాలు అమ్మో ఎన్ని బట్టలు రా నాయన. ఫ్లిప్కార్ట్ వాడు మీషో వాడు వీళ్ళకి ఫ్రీ ఇస్తుండు గన్ని బట్టలు. ఒక్కో వీడియోకి ఒక్కో కొత్త రేస్. అబ్బా దీనికి ఇన్ని కథలా అని కూడా అంటారు. సో లేడీస్ ఎవరి మాటలు పట్టించుకోవద్దు, అనేటోళ్ళు అంటూనే ఉంటారు. రివ్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేయండి. లేడీస్ ఎవరైనా సరే డిపెండ్ గా కాకుండా ఇండిపెండెంట్ గా ఉండడమే చాలా బెటర్ అని నేనంట. ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫ్యామిలీని పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రివ్యూస్ బెస్ట్ అని చెప్తా. ఏమోలే మా బావ తాటి బెల్లం పట్టుకొచ్చిండు, దీంతో ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.